హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టెంప్లెట్ అయితే చాలా హైలైట్ గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం అది ఎలా ఉంటుందో. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. ఇలా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ అండి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసి ఈ ఫ్రేమ్ లోనే సెట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను కదా ఫ్రెండ్స్, అందులో వచ్చేసి మనకు 30 మెంబర్స్ అయితే అయితే జాయిన్ అయిపోయారు. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరైతే వాట్సాప్లో జాయిన్ అయితే అయిపోండి. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో అంతేకాకుండా మీ బర్త్డే విషెస్ కూడా నేను చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక మీరు ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకు మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు మీడియా మీద ట్యాప్ చేసి నేనైతే ఇక్కడ ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నా మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక నేను వచ్చేసి మనకు టెంప్లెట్ అయితే చాలా లెంత్ అయితే ఎక్కువగా ఉంది. సో నేనైతే ఇక్కడ కట్ చేసేసి నేను జస్ట్ ఒక 40 సెకండ్స్ అయితే పెట్టుకున్నా. సో మీకు ఎలా లెంత్ అయితే మీకు ఎంత ఇష్టమైతే అంత లెంత్ ఫుల్ ఇచ్చుకోండి. ఇచ్చేసాక ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఆల్మోస్ట్ మీ మొబైల్లో ఉన్న ఆల్ ఇక్కడ ఇమేజెస్ అయితే డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తాను. మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు కూడా యాడ్ అనేది చేసుకోండి. నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే మీ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇవి ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడనే నేను ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేశాను. మనకు ఫోటో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఫుల్ ఉంది కదా. సో ఫుల్ ఉన్న ఫోటోని ఇక్కడ క్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ కొద్దిగా ఇలా క్రాప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎంత లెంత్ అయితే అంత లెంత్ అనేది క్రాప్ చేసుకోవచ్చు. సో చేశాక ఇలా ఫుల్ మనకు కరెక్ట్ సైజ్ అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసాక మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక నేనైతే ఫుల్ ఇదే లెంత్ అయితే ఇచ్చేస్తున్నా. సో అక్కడ వచ్చేసి నేను 2 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేశాను. యాడ్ చేశాక ఇలా కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తూనే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి కింద మనకు స్క్రీన్ అనే ఆప్షన్ ఇవ్వండి. చూడండి, వావ్, అమేజింగ్ కదా. సో ఈ విధంగా ఇప్పుడైతే నేను ఫుల్ ఇచ్చాను కదా ఇమేజ్. సో ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నుంచి నేను ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ మీరు మీడియాలోకి వెళ్ళి సేమ్ మీకు నచ్చిన ఫొటోస్ అండి, మళ్ళీ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తా. ఓకే, ఇలాగా ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ బ్లెండింగ్ లేకపోయి స్క్రీన్ అని ఇవ్వండి. ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇలాగా మీకు ఇష్టం అండి, ఇంకా ఎన్ని ఫోటోలు పడితే అన్ని ఫోటోలు మీకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయండి. సో ఇచ్చేసాక ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, మనకు టెంప్లెట్కి అయితే సాంగ్ వేరేది ఉంది కదా ఫ్రెండ్స్. మనకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసి టెంప్లెట్కి ఉన్న సాంగ్ అయితే రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసి రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక ఆడియో మీద ట్యాప్ చేసి మీకు నచ్చినటువంటి ఆల్మోస్ట్ మీ మొబైల్లో ఉన్న ఆల్ సాంగ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయండి. సో నేనైతే ఇక్కడ ఒక సాంగ్ అనేది యాడ్ చేస్తాను, మ్యూజిక్. సో ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయండి, మనకు యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయాక మనకు ప్లే చేద్దాం.
ఇలాగా ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసి అలా న్యాచురల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఎఫెక్ట్స్ పెంచుకోవాలనుకుంటే మనకు లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఓవర్లోనే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్లోకి వెళ్తే ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ మనకు కైన్ మాస్టర్లోనే ఉంటాయి. సో మీరు కైన్ మాస్టర్లోనే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసేసి వీడియో ఎండ్ వరకు అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక మీకు ఇలా స్క్రోల్ చేసి ఎక్కడ కావాలో అక్కడైతే మీరు ఇచ్చేయండి. సో మనకు చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా కనిపిస్తాయి. సో ఈ విధంగా ఇచ్చేసాక మనకు ఇక్కడ ప్లే చేస్తా చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ అండ్ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసి చాలా న్యాచురల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో మనం గ్యాలరీలోకి సేవ్ చేద్దాం. మనకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఇక్కడ కొద్దిగా లెంత్ పెంచేయండి ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. మా ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలా ఎడిట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.